అస్సలం వాలేకుం ఫ్రెండ్స్, ఈరోజు రెసిపీ వచ్చేసి నేను లసన్ కే మేథీ కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. దానికోసం అయితే ముందుగా అయితే ఒక ప్యాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని వెల్లుల్లి అయితే వేసుకోవాలా. ఇది కొంచెం లైట్గా ఫ్రై అయిపోయిన తర్వాత మెంతాకు కూడా వేసుకొని ఇలా వాటర్ ఏమీ లేకుండా అయితే ఉడికించుకోవాలండి. ఇలాగా బాగా ఉడికిపోతే కొంచెం సాల్ట్ వేసేసుకొని ఉడికించుకోవాలా. లేదు కొంచెం వాటర్ కావాలంటే వేసుకోండి, లేకుంటే లేదండి. వాటర్ మొత్తం ఇనికిపోయేలాగా ఈ మొత్తం బాగా ఉడికిపోవాలండి. ఇది ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకోవాలా. తర్వాత ఇప్పుడైతే నేను ఒక మిక్సీ జార్ తీసుకొని డ్రై రోస్ట్ చేసుకున్న పల్లీలు, తర్వాత నువ్వులు కూడా యాడ్ చేసుకొని కొంచెం వాటర్ వేసుకొని అయితే మెత్తగా అయితే మిక్సీ పట్టేయాలా. ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత ఇది పక్కన పెట్టేసి తర్వాత గ్యాస్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ అయితే వేసుకోవాలండి. ఆయిల్ వేసుకున్న తర్వాత కొంచెము జీలకర్ర, కొంచెము వెల్లుల్లి కూడా వేసుకోవాలి. ఇలా కట్ చేసుకొని వేసుకోవాలా. ఇది కొంచెం లైట్గా ఫ్రై అయిపోతే సరిపోతుంది. ఇలా లైట్గా ఫ్రై అయిపోయిన తర్వాత ఆనియన్స్ కూడా వేసుకోవాలా. వీళ్ళు కూడా బాగా ఈ ఆనియన్స్ వేసేసుకొని ఇలా బాగా ఫ్రై చేసేసుకోవాలండి. ఆనియన్స్ ఇలా కొంచెము మగ్గుతున్నప్పుడే కొంచెము రెడ్ చిల్లీ కూడా వేసేసుకొని ఇవి కూడా మొత్తము బాగా మిక్స్ అయ్యేలాగా ఒకసారి బాగా కలుపుకొని ఫ్రై చేసేసుకోవాలి. మూత పెట్టేస్తే మనకి బాగా మగ్గిపోతాయండి తొందరగా అయితే. బాగా కొంచెం మగ్గిపోయిన తర్వాత టమోటా కూడా వేసేసి ఇది కూడా ఒకసారి బాగా కలుపుకొని ఈ టమోటా కూడా బాగా మెత్తగా అయ్యేంత వరకు అయితే బాగా ఉడికించుకోవాలా. ఈ టమాటో మొత్తం మనకి బాగా ఫ్రై అయిపోయింది కదా. ఇప్పుడు అయితే రుచికి సరిపోద్ది ఉప్పు, కొంచెము పసుపు, తర్వాత కొంచెము కారము వేసుకోవాలండి. మొత్తము కొంచెము ధనియా పౌడరు, కొంచెం గరం మసాలా అన్నీ వేసి ఒకసారి బాగా కలుపుకోవాలండి. ఈ మసాలాలన్నీ కూడా మాడిపోకుండా లో ఫ్లేమ్లో పెట్టి చేసుకోవాలి, లేకుంటే మసాలాలు అనేవి మాడిపోతాయి. కొంచెం వాటర్ అయితే వేసుకుంటున్నాను. ఈ మసాలాలు మాడిపోతే చేదు అనేది వచ్చేస్తుంది కాబట్టి కర్రీ కొంచెం వాటర్ వేసేసుకొని మొత్తం ఇలాగా ఒకసారి అయితే బాగా కలుపుకోవాలా. తర్వాత మూత పెట్టేసి ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు అయితే కుక్ చేసుకోవాలి. ఆయిల్ మొత్తం మనకు సపరేట్ అయిపోయింది కదా. ఇప్పుడు మనం ముందుగా మిక్సీ పట్టేసాం కదా, ఆ పేస్ట్ని కూడా యాడ్ చేసేసి ఒకసారి అయితే మొత్తము కలుపుకోవాలండి. కొంచెం వాటర్ వేసుకొని ఈ పేస్ట్ మొత్తం ఒకసారి బాగా కలిసేలాగా కలుపుకోవాలా. కొంచెం వాటర్ అయితే వేస్తున్నానండి. గ్రేవీ కన్సిస్టెన్సీకి తగ్గట్టుగా అయితే వాటర్ అయితే వేస్తున్నాను. మీరు చూసుకొని యాడ్ చేసుకోండి. నేనైతే ఒక హాఫ్ కప్ వాటర్ అయితే యాడ్ చేసుకున్నానండి. ఎక్కువ అయితే ఏం యాడ్ చేయలేదు. తర్వాత ముందుగా మనము ఫ్రై చేసి పెట్టుకున్నాము కదా, మెంతికూర కూడా యాడ్ చేసేసి మొత్తం ఒకసారి బాగా కలుపుకోవాలండి. ఇది మొత్తం బాగా కలిసేలాగా ఒక 2 మినిట్స్ కుక్ చేసుకుంటే సరిపోతుంది. ఈ మొత్తం బాగా కలిసేలాగా కలుపుకోవాలి. మొత్తము మనకి లో ఫ్లేమ్లో పెట్టే చేసుకోవాలండి, లేకపోతే పీనట్ పేస్ట్ ఉంది కదా అది మాడిపోతుంది. కొంచెము షుగర్ అయితే యాడ్ చేస్తున్నాను, కర్రీ అనేది కొంచెం చేదుగా ఉంటుందని. లేదు మీకు ఇష్టం అయితే స్కిప్ చేసేవచ్చండి షుగర్ అనేది. నేనైతే కొంచెం యాడ్ చేసుకున్నాను, మా పిల్లలు అయితే తినారని. లేదు మీకు ఇష్టం లేకపోతే వేసుకునే అవసరం లేదు. అలా ఆయిల్ అంతా సపరేట్ అయిపోయింది కదా. ఇంకా ఫైనల్గా స్టవ్ ఆఫ్ చేసేయడమే, మనకి కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇది రైస్లోకి కానివ్వండి, లేకుంటే చపాతీలకు కానివ్వండి, పుల్కాలకు కానివ్వండి, ఇది బెస్ట్ కాంబినేషన్ అండి. సూపర్గా ఉంటుంది. మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే ఒక లైక్ కూడా చేయండి ఫ్రెండ్స్.